సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/132 kV సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పట్టణంలో పాటు పలు గ్రామాలలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మంటలు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్లకు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ ఉదయం ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగిందని అన్నారు. 3 రోజుల వరకు కరెంటు రాదనుకున్నాం, కానీ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ ఇచ్చామని అన్నారు. అగ్ని ప్రమాదంపై అన్ని కోణాలలో విచారణ చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి ఉదయం నుంచే కరెంటు ఇస్తున్నామని తెలిపారు. వెంటనే రాష్ట్రం సంబంధించిన డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి మిగతా పక్కన ఉన్నటువంటి 100 మెగావాట్, దాని తర్వాత 160 మెగావాట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫైర్ నాట్ ఎక్స్పాండ్ చేపట్టడము, జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజుల దాకా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇవేందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవడానికి వారందరినీ కూడా అభినందిస్తాము. తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది లేకుండా చూసేయడానికి చర్యలు